వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో బాల్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసిందంటే మనకు ఒక న్యూ ఫ్రీ మైనింగ్ యాప్ అనేది రావడం జరిగింది. సో ఆ యాప్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ రోడ్ మ్యాప్ ఏంటి, అలా వైట్ పేపర్ ఇవన్నీ మొత్తం ఫుల్ డీటెయిల్స్ క్లారిటీగా మొత్తం మీకు చెప్తాను. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర సిద్రా అలాగే రూపీ కాయిన్స్ లో ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ఉంటుంది. దాంట్లో అందరూ వెళ్ళి జాయిన్ అవ్వండి లింక్ మీద క్లిక్ చేసి. ఎందుకంటే మనం చేసే ప్రాజెక్ట్స్ అన్ని అప్డేట్స్ అనేది నేను వాట్సాప్ గ్రూప్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వెంటనే అందరూ జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో. నెక్స్ట్ మనం చేసే కాయిన్ టిక్ కాయిన్ నెట్వర్క్ అనమాట. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సైన్ ఇన్ మీద నొక్కండి. ఇలా వచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద నొక్కండి. తర్వాత మళ్ళీ సైన్ అప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఈమెయిల్ అనేది ఒకటి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ అనేది వస్తుంది టిక్ కాయిన్ నెట్వర్క్ నుంచి. చూద్దాం, అది చెప్తాను ఎలా చేసుకోవాలనేది. ఇక్కడ ఫస్ట్ మీరు ఈమెయిల్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ చేసిన వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్కి వచ్చేసింది కదా, ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ మీ మెయిల్కి అనేది వెరిఫికేషన్ అనేది సెండ్ అయింది అని చెప్పి అన్నారు. సో మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి ఓపెన్ చేయండి. మెయిల్కి ఓపెన్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అనేది వస్తుంది. ఆ వెరిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ టిక్ కాయిన్ నెట్వర్క్ అనేది వెరిఫై అవుతుంది. చూడండి, మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేయండి. రాకపోతే ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎస్, ఏమైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నాకు వచ్చింది చూడండి ఇప్పుడు. సో క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అని వస్తుంది. సేమ్ మొన్న మనం ఏదైతే టాక్ కాయిన్ చేసామో అలాగే సేమ్ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవుద్ది. ఎస్, ఈమెయిల్ వెరిఫైడ్ అని వచ్చింది. ఓకే, ఈమెయిల్ వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ మనం ఎక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఆ యాప్లోకి వెళ్ళిపోయింది. టిక్ కాయిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి సేమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సైన్ ఇన్ నొక్కండి. మళ్ళీ ఇక్కడ సేమ్ ఏదైతే మెయిల్ ఇచ్చారో అదే మెయిల్ ఇచ్చింది. మళ్ళీ వెరిఫికేషన్ ఏమీ అవసరం లేదు, ఆల్రెడీ మనం వెరిఫై చేసేసాం కాబట్టి. ఒకసారి ఆ మెయిల్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్లోకి ఆటోమేటిక్గా ఇది తీసుకెళ్ళిపోతుంది మనల్ని. మెయిల్ ఇచ్చేసిన తర్వాత ఒక్క సెకండ్ అలాగే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిందా, ఇక్కడ నిక్ నేమ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్. నిక్ నేమ్ అనేది మీ ఇష్టం, మీది ఏదో ఒక నేమ్ ఇచ్చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మీరు ఆధార్ కార్డులో లేదా మీ పాన్ కార్డులో ఎలాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ మనకి కేవైసీ అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదన్నా తప్పిచ్చారంటే అక్కడ ఎడిట్ ఆప్షన్ లేకపోతే కేవైసీ అప్పుడు మీకు మీ కేవైసీ అవ్వదు. సో ఏదైనా కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ నేమ్ అయినా మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా, ఈ ప్రాజెక్ట్ అనే కాదు ఏ ప్రాజెక్ట్లో అయినా. నెక్స్ట్ నొక్కేసిన తర్వాత ఇక్కడ మీ పాస్వర్డు, పిన్ను, ఇన్విటేషన్ కోడ్ ఈ 3 అడుగుతుంది. మీ యొక్క పాస్వర్డ్ ఒకటి మీకు సెక్యూర్గా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టేసుకోండి. అది మీకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పిన్ అనేది ఒకటి పెట్టుకోండి. రెఫరల్ కోడ్ దగ్గర నేను స్క్రీన్ పైన రెఫరల్ కోడ్ ఇస్తున్నాను. ఆ రెఫరల్ కోడ్ మీరు డైరెక్ట్గా నేను ఒక లింక్ ఇస్తాను కదా, ఈ లింకు ఈ టిక్ కాయిన్ లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. కాబట్టి మీకు రెఫరల్ కోడ్ ఏమి డిఫాల్ట్గా రెఫరల్ కోడ్ తీసేసుకుంటుంది. సో రెఫరల్ కోడ్తో అనేది ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, బ్లూ చెక్ బాక్స్. సో ఆ బ్లూ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ నా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ కొట్టేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుద్ది. వెల్కమ్ టు ద ఫ్యూచర్ ఆఫ్ వెబ్3 అనేది. సో ఇది ఓన్ బ్లాక్ చైన్ అనమాట ప్రాజెక్టు. వెబ్3 టెక్నాలజీ ఇప్పుడు వచ్చేయన్నీ మ్యాక్సిమం వెబ్3 మీద వస్తున్నాయి. లెట్ స్టార్ట్ మైనింగ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పవర్ బటన్ లాగా ఒకటి ఎల్లో కలర్లో బ్లింక్ అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మైనింగ్ స్టార్ట్ అని కొట్టండి. మైనింగ్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది జరుగుద్ది. చిన్న యాడ్ క్లోజ్ చేసేసండి. సో ఇట్లా మైనింగ్ అనేది మనకి ఇప్పుడు స్టార్ట్ అవ్వటం జరిగింది.
పర్ హవర్కి మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయి ఇక్కడ ఇవన్నీ చెప్తాను మీకు డీటెయిల్స్గా. వైట్ పేపర్ కూడా మనం చూద్దాం. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్గా ఎలా చేయాలో క్లారిటీగా ఇచ్చాను చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఉంటాను, వెళ్ళి జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ యూజర్స్, రిఫరల్స్ ఇవన్నీ మొత్తం ఉన్నాయి. ఇక్కడ న్యూస్ వీళ్ళ యాప్లో ఇంకోటి ఏంటంటే వీళ్ళ యాప్లోనే న్యూస్ కూడా అన్నీ వస్తాయి. దీంట్లో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓన్ బ్లాక్ చైన్ ప్లస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా కూడా మనకి ఇది అనేది రావడం జరుగుతుంది. ఓన్ వ్యాలెట్ కూడా యాప్లోనే ఇన్బిల్ట్గా వచ్చేసింది. ఇక్కడ న్యూసెస్ ఇవన్నీ వస్తాయి. సో ఓన్ బ్లాక్ చైన్ ప్లస్ మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఐస్ బ్లాక్ చైన్ ఎలాగుందో సేమ్ అలాగ వస్తుంది. ఇది కూడా తీసుకొస్తున్నారు. సో ఎవరు మిస్ చేసుకోకండి. ఇక్కడ కేవైసీ మనకి కమింగ్ సూన్ అన్నారు కదా. కేవైసీ గురించి వీళ్ళు ఎప్పుడు ఇస్తామంటే అక్టోబర్, నవంబర్ ఈ 2 monthsలో ఇస్తామన్నారు. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కేవైసీలు చేసుకోవచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇంకొక 2 months మాత్రమే మనకు ఉంది. అప్పటి వరకు మనం కాయిన్స్ మైన్ చేసుకోండి. ఇక్కడ వెల్కమ్ బోనస్ కింద 10 కాయిన్స్ ఇస్తున్నారు. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఒక చిన్న యాడ్ వస్తుంది. యాడ్ అయ్యే వరకు మీరు చూడండి. నెక్స్ట్ ఇవన్నీ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు వస్తాయి. ఇప్పుడు పర్ అవర్కి ఎన్ని కాయిన్స్ వస్తాయి అనేది మనం చూద్దాం. పర్ అవర్కి ప్రజెంట్ ఇప్పుడైతే పర్ అవర్కి 0.7 అయితే వస్తున్నాయి. ఫస్ట్లో అయితే 1.45 ఇచ్చేవాళ్ళు. ఇక్కడ కింద ఉంది, మీకు అన్నీ చూపిస్తాను క్లారిటీగా. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా చెప్పాను కదా, ఇదనమాట. ఇక్కడ కింద ఉంది. ఇది బ్లాక్ మోడ్, వైట్ మోడ్ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 0.7 వస్తాయి కదా పర్ అవర్కి. ఇదివరకు అయితే 1.45 వచ్చేది మొన్నటి వరకు. యూజర్స్ పెరిగే కొద్ది స్పీడ్ అనేది డిక్రీజ్ చేస్తాడు. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి, ఎందుకంటే మళ్ళీ ఇంకా హాఫింగ్ చేస్తాడు. ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు 0.7 వస్తుంది. నెక్స్ట్ 0.35కి హాఫింగ్ అయిపోద్ది. సో తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం చేసేసుకోండి. ఎందుకంటే ఎలాగో మనకి ఫ్రీ మైనింగ్ కాబట్టి చేసుకోండి. ఈ ఇయర్లోనే లిస్టింగ్ అన్నాడు. అవన్నీ మొత్తం చూపిస్తాను వైట్ పేపర్లో. సో వీళ్ళ వైట్ పేపర్ ఉంది కదా, వైట్ పేపర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది చూడుతుంది. ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది Q2 2025లో, అంటే Q2లో స్టార్ట్ అయింది. కాయిన్ లాంచింగ్ మనకి ఇది లిస్టింగ్ వచ్చేసి Q4 2025 అని చూశారు కదా, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎప్పుడైతే కేవైసీ అక్టోబర్, నవంబర్లో ఇస్తామన్నాడో అది అవ్వగానే వితిన్ మంత్లో మనకి లిస్టింగ్ కూడా జరిగిపోతుంది. సో కాయిన్ యూటిలిటీ అంటే వీళ్ళ టోకనామిక్స్ ఇవన్నీ యూటిలిటీ వీళ్ళకి ఉంది, ఈ యూటిలిటీ అని చెప్పి అన్నారు. నెక్స్ట్ వీళ్ళ టోకనామిక్స్ ఉంది. వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి 7.7 బిలియన్ అనమాట. ఇది కింద ఉంది చెప్తాను చూడండి. 7.7 బిలియన్. నెక్స్ట్ ఏంటంటే ఆ 7.7 బిలియన్లో 80% మాత్రమే మన మైనింగ్కి, కమ్యూనిటీ మైనింగ్కి ఇస్తున్నాడు. ఇక్కడ చూశారు కదా కమ్యూనిటీ మైనింగ్. ఇలా రోడ్ మ్యాప్ వీళ్ళు Q1 బేటా రిలీజ్ అయింది. Q2లో మనం చెప్పాం కదా, Q2లో యాప్ అనేది లాంచ్ చేశారు. Q4లో లిస్టింగ్. సో ఎవరు మిస్ చేసుకోకండి. రిజిస్ట్రేషన్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్పాను. కేవైసీ కూడా మనకి త్వరలో వస్తుంది. అక్టోబర్, నవంబర్ అంటే ఒక 2-3 monthsలో మనకి కేవైసీ కూడా వచ్చేస్తుంది. సో ఇదనమాట. మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. థ్యాంక్ యూ టు ఆల్.